హాయ్ అండి, మీలో ఎంతమందికి బోటి మామిడికాయ కూర అంటే ఇష్టం? అసలు మీరు ఎప్పుడైనా ఈ బోటి తినడానికి ట్రై చేశారా? తినకపోతే ఒకసారి ఇలా వండుకొని చూడండి, చాలా టేస్టీగా. అలాగే ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా మావయ్య బోటి తీసుకొచ్చాడు. నాకైతే క్లీన్ చేయడం రాదు, ఇక్కడ మా వాళ్ళు క్లీన్ చేస్తారు. చాలా మందికి అయితే బోటి తెలుస్తుంది, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఇది మేకలో ఒక పార్ట్ అన్నమాట, అంటే ఇంటెస్టైన్. ఇది నేను వీడియో తీయడం స్టార్ట్ చేసేసరికి దాంట్లో ఉన్న పేగులన్నీ తీసి వాళ్ళు క్లీన్ చేశారు. సో నేను పేగులు ఎలా క్లీన్ చేయాలో చూపించట్లేదు. ఇదైతే దాని పైన పార్ట్ అన్నమాట. ఇదైతే మనం ఇలా కట్ చేసుకుని బాగా వేడి నీటిలో ఇలా ముంచుకుని స్పూన్ తో దాన్ని ఇలాగా గోకితే సరిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. నీళ్లు మాత్రం వేడిగా ఉండేలా చూసుకోండి, అప్పుడు మాత్రం ఇలా ఈజీగా వస్తుంది. తర్వాత వాటిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుని పెట్టుకోవడమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని వాటర్లో నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా బోటిని మొత్తం మనం శుభ్రం చేసేసుకున్న తర్వాత అప్పుడు కూర ఎలా వండుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పచ్చిమిర్చి అలాగే 4 నుండి 5 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఈ లోపు మనం కుక్కర్ తీసుకుని కుక్కర్ లోకి మనం క్లీన్ చేసుకున్న బోటి అలాగే కొంచెం పసుపు, వాటర్ కూడా వేసుకుని స్టవ్ పైన పెట్టి ఒక 6 నుండి 7 విజిల్స్ వరకు రానివ్వాలి. అది బాగా కుక్ అవ్వాలి. ఈ లోపు మనకి ఆనియన్స్ మగ్గిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు అందులోకి మనం సన్నగా తరిగిన మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మీకు నచ్చితే ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. మా అమ్మమ్మ వాళ్ళు అయితే పులుపు కూరల్లో అంతగా మసాలాలు యూజ్ చేయరు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా వండుతారు కదా. మా సైడ్ అయితే గోంగూర, మామిడికాయ అలాంటి వాటిల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏమి వేయరన్నమాట. నేనైతే 2 విధాలుగాను చేస్తాను, వాళ్ళైతే మాత్రం వేయరు. ఇలా మామిడికాయ తురుమంతా వేసుకుని కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. పులుపు కూరల్లో కొంచెం ఉప్పు, కారం ఎక్కువే పడతాయి కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మగ్గించుకోవాలి. ఈ బోటి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ బోటిని తీసుకెళ్లి మనం కర్రీలో వేసేసుకోవడమే. ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం 20 నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. 20 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుంది. ఈ స్టేజ్ లో మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బోటి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.